మత్తయి సువార్త 13వ అధ్యాయము 20-21 వచనంలో, యాజ్ ఫర్ వాట్ వాజ్ సోన్ ఆన్ రాకీ గ్రౌండ్, దిస్ ఈజ్ ద వన్ హూ హియర్స్ ద వర్డ్ and immediately receives it with joy, that he has no root in himself, but endures for a while, and when tribulations and persecution arises on account of the word, immediately he falls away. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ప్యారబుల్లో విత్తనాలు అని అంటేమో దేవుని వాక్యములుగా మనం భావించాలి. మరి రకరకాల ప్లేసెస్లో పడినాయి కదా విత్తనాలు, రకరకాలుగా ఫలితాన్ని ఇచ్చాయి ఇవి. అయితే రకరకాల ప్లేసెస్ అంటే మన రకరకాల మనుషుల యొక్క హృదయాలు అన్నమాట. రకరకాల మనుషుల యొక్క హృదయాలు, ఏ హృదయంలో పడిన విత్తనాలు, దేవుని వాక్యము ఏ రకంగా ఫలించింది అనే విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిల్చును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే అభ్యంతరపడును. ముందు వినగానే అంగీకరిస్తాడు, కానీ వాక్యం నిమిత్తము శ్రమలు ఏమన్నా వచ్చాయనుకోండి, అప్పుడు మాత్రం వెంటనే అభ్యంతరపడి దేవుని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయి తన ప్రాణాన్ని రక్షించుకునేవాడుగాను, లేదా తన దేవుని విడిచిపెట్టేసి ఏం కొనసాగుతాం లేదు దేవుడిని అని నెగ్లెక్ట్ చేసేవాడుగాను ఉన్నాడనమాట. రాతి నేల అనేది రాతి లాంటి మానవుని యొక్క హృదయము, దానిలో పడినటువంటి విత్తనాల సంగతి మనం ఇప్పుడు చూసాము. అంతకుముందు వచ్చేసి మరొక రకమైనటువంటి నేలనే చూసాం ప్రియమైన వాళ్ళారా. నెక్స్ట్ ఇంకొక వీడియో చూద్దాము ఇలాంటి విషయాలే.